నిత్యం ఇంట్లో పూజ చేసేవారు కొందరు, పండుగలు ప్రత్యేక సమయంలో పూజ చేసేవారు మరికొందరు. ఎప్పుడైనా కానీ భగవంతుని పూజలో భాగంగా 16 ఉపచారాలు చేయాలి. ఆ 16 ఉపచారాలనే షోడశోపచారాలు అంటారు. మనసు, శరీరం, ఆత్మను భగవంతునికి అనుసంధానం చేసి ఆధ్యాత్మికంగా నిర్వహించే ప్రక్రియే పూజ. పూజల కోసం నిత్యం గంటల సేపు సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. రోజుకు కనీసం 15 నుంచి 20 నిమిషంలు మాత్రమే తీసుకొని పూర్తి శ్రద్ధతో భగవంతుని సన్నిధిలో గడిపితే చాలు, ప్రశాంతత దొరుకుతుంది. నిత్య పూజ విశిష్టత. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఇంట్లో నిత్య దీపారాధన చేయాల్సిందే. ఏవైనా ఇబ్బందులు వచ్చినప్పుడు తప్ప రోజు ఇంట్లో దైవం సమక్షంలో దీపం వెలిగిస్తే కుటుంబ శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం. భగవంతుని అనుగ్రహం పొందేందుకు పూజ చేసే భక్తులు సరైన నియమాలతో పూజ చేసినప్పుడే పుణ్య ఫలితాలను పొందుతారని అంటారు. ఆ నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం. భక్తి తప్పనిసరి. నిత్య పూజ చేసేవారు హడావిడిగా ఏదో మొక్కుబడిగా పూజ చేయకూడదు. ఇలా చేసే వాటిని పూజ అనరని, ఇలాంటి హడావిడి పూజలను తంతు అంటారని చెబుతారు. అందుకే పూజ చేసే సమయం లేనప్పుడు కనీసం దీపం వెలిగించే సమయంలో అయినా భక్తితో భగవన్నామ స్మరణ చేస్తూ వెలిగిస్తే పూజ చేసినట్లే అంటారు. శుభ్రత ముఖ్యం. పూజా మందిరంలో శుభ్రత ముఖ్యం. శుభ్రత ఉన్న చోటే లక్ష్మీదేవి నివసిస్తుందని అంటారు. అందుకే దేవుని విగ్రహాలు, పటాలు దుమ్ము ధూళి లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటుండాలి. ఇక పూజా మందిరంలో బూజు లేకుండా చూసుకోవాలి. ప్రతిరోజు ఇల్లంతా తుడుచుకున్నట్లే పూజా మందిరాన్ని కూడా శుభ్రంగా తుడుచుకోవాలి. దేవుని విగ్రహాలకు, పటాలకు వాడిపోయిన పూలు తీసేయాలి. దైవం మీద మనసు లగ్నం కావాలంటే పూజ చేసే ప్రదేశం శుభ్రంగా ఉండడం తప్పనిసరి. సమయపాలన. మన పనులన్నీ మనం ఎలాగైతే ప్రతిరోజు సమయానికి చేసుకుంటామో దేవుని పూజ కూడా అలాగే సమయానికి చేయాలి. అలాగే ఆ సమయంలో పూజ చేయటం అశుభమని కొందరు భావిస్తుంటారు. అయితే ఏ సమయంలో పూజ చేయాలన్న సందేహం చాలామందికి ఉంటుంది. భవిష్యోత్తర పురాణంలో నిత్య పూజ చేసే సమయాల గురించి ప్రస్తావన ఉంది. దాని ప్రకారం పరిశీలించి పూజకు సరైన సమయం ఏంటో తెలుసుకుందాం. తెల్లవారుజామున 4:30 నుంచి 5 గంటల వరకు మొదటి పూజ చేయవచ్చు. బ్రహ్మముహూర్తంలో చేసే ఈ పూజ చాలా విశిష్టమైనది. ఫలితాలు కూడా చాలా త్వరగా వస్తాయి. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల లోపు చేసే పూజను రెండో పూజ అంటారు. ఇది మధ్యమ పూజ. ఈ పూజలో కూడా శుభ ఫలితాలు ఉంటాయి, కానీ అంత త్వరగా రావు. మధ్యాహ్నం 12 గంటల నుంచి చేసే పూజను మధ్యాహ్న పూజ అంటారు. ఈ పూజకు నియమాలు ఎక్కువ. సరిగ్గా 2 నిమిషాలలోనే ఈ పూజ పూర్తి చేయాల్సి ఉంటుంది. అభిజిత్ లగ్నంలో చేసే ఈ పూజలో ఫలితాలు కూడా శుభకరంగానే ఉంటాయి. ఈ పూజ చేసినప్పుడు దేవునికి విధిగా మహానైవేద్యం పెట్టాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత 3 గంటల మధ్య అసలు పూజలు చేయకూడదు. ఈ సమయంలో పూజ చేసినా కూడా ఫలితం ఉండదు. సంధ్య పూజ. సమయం లేక ఉదయం పూజ చేయలేని వారు నిరభ్యంతరంగా సంధ్య పూజ చేయవచ్చు. ఈ పూజ సాయంత్రం 6 గంటల నుంచి 6:30 లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి? నిత్య పూజ చేసే వారికి ఇదొక పెద్ద సందేహం. రోజు పూజలో దేవునికి పండ్లు నైవేద్యంగా సమర్పించవచ్చు. పండుగ రోజుల్లో, శుక్రవారాల్లో పులిహోర, పొంగలి వంటి ప్రత్యేక ప్రసాదాలు నైవేద్యంగా పెట్టవచ్చు. విశేషించి శనివారాల్లో వడపప్పు, పానకం నైవేద్యంగా పెడితే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని విశ్వాసం. నిత్య పూజలో అయినా ప్రత్యేక పూజల్లో అయినా షోడశోపచారాలు అనుసరించాలని చెప్తారు. అసలు షోడశోపచారాలు అంటే ఏమిటో తెలుసుకుందాం. పూజలో భాగంగా చేయాల్సిన 16 ఉపచారాలు. మొదటిది ధ్యానం. దీపం వెలిగించిన తర్వాత పూజా ప్రారంభానికి ముందు మనసును శాంతియుతంగా మార్చుతూ భగవంతుని రూపాన్ని, శక్తిని ధ్యానించడం. రెండవది ఆవాహనం. పూజలో భాగంగా భగవంతునికి మన ఇంట్లోకి స్వాగతం పలకడమే ఆవాహనం. పూజ చేస్తున్న స్థలంలోకి ఆహ్వానించడమే.
మూడవది ఆసనం. ఇంట్లో పూజా మందిరంలోకి ఆహ్వానించిన భగవంతునికి కూర్చునేందుకు ఆసనం సమర్పించడం, ఆయన కూర్చునే చోటు చూపించడం. నాలుగవది పాద్యం. ఇంటికి వచ్చిన భగవంతుని కాళ్ళు కడగడం, పాదాలు శుభ్రం చేసే ప్రక్రియే పాద్యం సమర్పయామి అని ఉద్ధరిణతో నీళ్లు సమర్పిస్తారు. ఐదవది ఆర్ఘ్యం. కాళ్ళు శుభ్రం చేసుకున్న తర్వాత చేతులు కడుక్కునేందుకు నీళ్ళు ఇవ్వాలి. అది కూడా ఉద్ధరిణతో కానీ కలశంలో ఉండే పువ్వుతో కానీ సమర్పిస్తారు. ఆరవది ఆచమనీయం. ఇంటికొచ్చిన అతిథికి మంచినీళ్ళు ఇస్తాం కదా తాగేందుకు, అదే భగవంతునికి సమర్పిస్తే ఆచమనీయం అవుతుంది. అది కూడా ఉద్ధరిణతో కానీ కలశం ఉండే పువ్వుతో కానీ ఇస్తే సరిపోతుంది. ఏడవది స్నానం. స్నానం నిమిత్తం కూడా నీళ్లు సమర్పిస్తే సరిపోతుంది. ఎనిమిదవది వస్త్రం. స్నానం అనంతరం నూతన వస్త్రం సమర్పించే ఉపచారం ఇది. వస్త్రం అంటే అమ్మవారికైతే చీర, రవిక, అయ్యవారికైతే పంచె, ఉత్తరీయం ఇస్తారు. నిత్య పూజలో భాగంగా అయితే పత్తితో తయారు చేసిన చిన్న వస్త్రాన్ని సమర్పిస్తారు. తొమ్మిదవది యజ్ఞోపవీతం. వచ్చే దారిలో మైలపడిన యజ్ఞోపవీతం మార్చుకునేందుకు సమర్పిస్తారు. పత్తితో దారంలా చేసి సమర్పిస్తారు. 10వది గంధం. గంధం సమర్పించాలి. 11వది పుష్పం. పూలు సమర్పించాలి. 12వ ఉపవీతం ధూపం. అగరొత్తులు వెలిగించాలి. 13వ ఉపవీతం దీపం. దీపాన్ని చూపించి నమస్కరించాలి. 14వది నైవేద్యం. ఇంటికి వచ్చిన అతిథికి ఆహారం పెట్టాలి కదా, అదే నివేదన. భగవంతుని కోసం సిద్ధం చేసిన వంటకాలన్నీ నైవేద్యం సమర్పిస్తాం. నిత్య పూజలో భాగంగా వంటకాలు సిద్ధం చేయలేరు కాబట్టి పళ్ళు, బెల్లం నివేదిస్తారు. 15వ ఉపచారం తాంబూలం. భోజనం తర్వాత సమర్పించేది తాంబూలం. నైవేద్యానంతరం తాంబూలం సమర్పయామి అని ఆకు, వక్క సమర్పిస్తారు. 16వ ఉపచారం నీరాజనం. భగవంతుని రూపానికి ప్రతిరూపంగా సమర్పించేదే నీరాజనం. ఉపచారాలు పూర్తి చేసిన తర్వాత మంత్రపుష్పం, ఆత్మప్రదక్షిణ, నమస్కారం, క్షమాపణతో పూజ పూర్తవుతుంది. ఇంటికి వచ్చే అతిథిని ఎలా గౌరవించాలని పెద్దలు చెప్పారో అలా భగవంతుని ఆహ్వానించి గౌరవించడమే షోడశోపచారాలు. నిత్య పూజలో షోడశోపచారాలు చేయాలా అంటే అది మీకున్న సమయం, భక్తిపై ఆధారపడి ఉంటుంది. అవకాశం ఉంటే షోడశోపచారాలు చేస్తే మంచిదే. లేదంటే ప్రధానమైనవి దీపం, ధూపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం ఇవి సమర్పించినా సరిపోతుంది. పూజ అనేది భగవంతునితో మన సంబంధాన్ని బలపరిచే మార్గం. శుభ్రత, సమయపాలన, భక్తి ఈ మూడింటిని పాటిస్తే దైవానుగ్రహం నిర్ఘాతం. ఒక్కరోజు ఆలస్యమైనా సరే శుద్ధి తప్పనిసరి. ఉపచారాలు విధానం కన్నా భక్తి ప్రధానమని గుర్తుంచుకోవాలి. ఓం శ్రీ మాత్రే నమః.